గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలుపై విచారణ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటిపై విచారణ కమిషన్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ టైంలోనే విచారణ కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డితో విద్యుత్ అధికారి రఘు, టీజేఏఎస్ఎఫ్ ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలుపై విచారణ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటిపై విచారణ కమిషన్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ టైంలోనే విచారణ కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డితో విద్యుత్ అధికారి రఘు, ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? బీఆర్కే భవన్ లో విద్యుత్ సంబంధించిన దాని మీద విచారణ కమిషన్ విచారణ చేపడుతుంది. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ఇందులో జరిగినటువంటి అక్రమాల విషయంలో చాలా విచారణ అనేది చాలా వేగవంతం చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే మాజీ సీఎం, అప్పట్లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కు మొన్న 15తో డెడ్ లైన్ పెట్టారు. సో దానికి సంబంధించి ఆయన కూడా రిప్లై ఇచ్చారు. అయితే కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లై లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో ఉన్నటువంటి అంశాల మీదనే గత 2-3 రోజుల నుంచి కూడా ప్రధానంగా దాని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాస్తవానికి కమిషన్ అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి, ఏం జరిగింది ఏంటి అనే దాని మీద చెప్పాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది. కానీ అలా కాకుండా అసలు కమిషన్ ఎలా వేస్తారు, కమిషన్ అంటే ప్రభుత్వం వేయడానికే లేదు, అసలు ఎందుకు వేశారు అంటే ఒక సీనియర్ అయినటువంటి నరసింహారెడ్డి అసలు కమిషన్ ను వేయొద్దని చెప్పేసి సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి. కానీ ఆయననే కమిషన్ కు చైర్మన్ గా ఉన్నారు. మీరు ఆ కమిషన్ పదవి నుంచి, చైర్మన్ నుంచి వీళ్ళని తొందరలో మీరు తప్పుకోవాలని చెప్పేసి కూడా ఆ లేఖలో సూచనలు చేస్తూ కేసీఆర్ లేఖ రాశారు. సో ఆ లేఖకు సంబంధించిన దాని మీదనే ఈ 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందులో ప్రధానంగా గత 10 ఏళ్ల కాలంలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ల కాలంలో ఈ విద్యుత్కు సంబంధించిన లెక్కలు ఏవైతే ఇచ్చారో ఆ లెక్కలకు సంబంధించిన దాంట్లో పూర్తిగా చాలా వరకు కూడా అవి పూర్తి స్థాయిలో తప్పిదాలే ఉన్నాయనే చర్చ కూడా మరోపక్క జరుగుతూ ఉన్నది. సో అందులో భాగంగానే ఇవాళ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారి రఘుతో పాటు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం కూడా ఇవాళ కమిషన్ కు పిలిచారు. కమిషన్ ముందు వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా కమిషన్ తీసుకుంటుంది. సో ఇట్లా ఓవరాల్ గా ప్రజలకు సంబంధించి, తర్వాత ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అవగాహన ఉన్న వాళ్ళు, నిపుణులకు సంబంధించిన వాళ్ళు, తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇప్పటికే మాజీ సీఎండి ప్రభాకర్ రావును కూడా ఇప్పటికే కమిషన్ విచారణ చేపట్టింది. సో ఇట్లా ఆ శాఖకు సంబంధించి 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి అధికారులు, తర్వాత ఆ శాఖ మీద మంచి ఎక్స్పర్ట్స్ ఎవరైతే అవగాహన ఉంటుందో అవగాహనకు సంబంధించినటువంటి నిపుణులతోని ఇట్లా ఓవరాల్ గా దీనికి సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అనేది చాలా వేగవంతం చేశారు. ఇక ఇవల్ల ఈ ఇద్దరితో అంటే రఘుతో పాటు తర్వాత ప్రొఫెసర్ కోదండరాంతో వీళ్ళిద్దరితో విచారణ తర్వాత వీళ్ళిద్దరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అవసరమైతే దీనిపైన సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ రాసినటువంటి లేఖ మీద కూడా కమిషన్ స్పందించే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా చూడాలి. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అయితే మొత్తం దీని మీదనే ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విచారణ, తర్వాత కమిషన్ కు సంబంధించిన దాని మీద కేసీఆర్ రాసినటువంటి లేఖ. సో ఇట్లా ఓవరాల్ గా దీని మీద చర్చ జరుగుతుంది. మరి దీని మధ్యాహ్నం తర్వాత దీని మీద కమిషన్ ఎట్లా స్పందిస్తుంది ఏంటి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏదైతే కమిషన్ అడిగిన దానికి కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లై సరిగా ఉందా లేదా, దానికి వాళ్ళు ఎట్లా మళ్ళీ రియాక్ట్ అవుతారు కమిషన్ అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ యాదగిరి.